న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. దేశంలో అత్యంత ఘనంగా జరుపుకునే ఉత్సవాల్లో దేవీ నవరాత్రులు ఒకటి. 9 రోజుల పాటు దుర్గామాతను పూజించి ఉపవాస దీక్షలు సైతం చేసి అమ్మవారిని కొలిచే పవిత్రమైన పండగ ఇది. నవరాత్రులు ముగిసిన తర్వాత వచ్చే విజయదశమిని తెలుగు రాష్ట్రాల్లో జరుపుకుంటున్నారు. చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి. దుర్గామాత ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ తల్లి అందరినీ కాపాడాలని, అన్నింటా విజయాలను అందించాలని కోరుతూ బి న్యూస్ తరపున మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు. వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గ్రాంటు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పాల కనకదుర్గమ్మ ఆలయం వద్ద మంగళవారం రాత్రి భవానీలు పడిపూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. పిల్లి లోవరాజు గురుభవాని ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు రాయప్రోలు కామేశ్వర శర్మ నేతృత్వంలో సుమారు 300 మంది భవానీలు పడిపూజ కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పడిపూజ, అమ్మవారి భజన కార్యక్రమం, పంచహారతులు నిర్వహించారు. బూడిద గుమ్మడికాయతో హారతి ఇవ్వగా సాక్షాత్తు ఆ పరమశివుడే రూపంలో దర్శనం ఇవ్వడంతో భవానీలు ఆనంద పర్వతులయ్యారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గ్రాంటు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పాల కనకదుర్గమ్మ ఆలయం వద్ద మంగళవారం రాత్రి భవానీలు పడిపూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. పిల్లి లోవరాజు గురుభవాని ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు రాయప్రోలు కామేశ్వర శర్మ నేతృత్వంలో సుమారు 300 మంది భవానీలు పడిపూజ కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పడిపూజ, అమ్మవారి భజన కార్యక్రమం, పంచహారతులు నిర్వహించారు. బూడిద గుమ్మడికాయతో హారతి ఇవ్వగా సాక్షాత్తు ఆ పరమశివుడే రూపంలో దర్శనం ఇవ్వడంతో భవానీలు ఆనంద పర్వతులయ్యారు. ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద 40వ దేవి నవరాత్రి మహోత్సవంలో 10వ రోజు శ్రీ మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద 40వ దేవి నవరాత్రి మహోత్సవంలో 10వ రోజు శ్రీ మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుండి బ్రహ్మశ్రీ కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి శర్మ తనయుడు సాయి శర్మ మంత్రోచ్చరణాలతో విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించారు. నమస్కారం చేసి మీకు ఇచ్చినటువంటి చిత్రపటానికి, అమ్మవారి చిత్రపటానికి గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టండి. ఈసారి పుష్పం తీసుకొని తల్లికి నమస్కారం చేయండి. హిరణ్యవర్ణాన్నే సువర్ణ రయతస్రజాన్ చంద్ర హిరణ్మయీం లక్ష్మే జాతవేద భవావః సుతాదేన వాధ్యాయామి తలిపుత్రినమ మన దివ్యజ్యోతి అమాస్తుతే ఓపగ్రహమయామి దేవాలయ నమస్కారం చేయవా శాంతి వికాసిత జన యోజన పురాణ దేవం శ్రేయవర్గ సాక్షాత్ దేవదర్శయామి గౌరీమానందరం ఆజవరేందోర్పయామి నైవేద్యం ఆజవరేంద్ర వేదముఖ విజయ अलंकारादे कुचे पूजयामि पूजयामि शुभकाय नमः
ఏకదంతాయ నమః కపిలాయ నమః గజకర్ణికాయ నమః రామోదరాయ నమః ఓం ఓం కూర్చో భారత్ భగవానే దీనే కానాగంధే సుగంధం ఆగే సర్వదేవతాం ముక్తేయం ప్రతేకయతాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముప్పిడివరం కాట్రేనికోన మండలం మత్స్యకార గ్రామం గచ్చికాయల పొరలో దసరా ఉత్సవాల్లో భాగంగా నిప్పులగుండం ఏర్పాటు చేసిన స్థానికులు నిప్పులగుండం వద్ద చిచ్చుపుట్టి వెలిగించగానే పక్కనే ఉన్న బాణసంచపై నిప్పుల రవ్వలు పడి ఒక్కసారిగా పేలిన బాణసంచ పరుగులు తీసిన స్థానికులు ఎవరికీ అపాయం కలగకపోవడంతో కార్యక్రమం యథావిడిగా కొనసాగించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముప్పిడివరం కాట్రేనికోన మండలం మత్స్యకార గ్రామం గచ్చికాయల పొరలో దసరా ఉత్సవాల్లో భాగంగా నిప్పులగుండం ఏర్పాటు చేసిన స్థానికులు నిప్పులగుండం వద్ద చిచ్చుపుట్టి వెలిగించగానే పక్కనే ఉన్న బాణసంచపై నిప్పుల రవ్వలు పడి ఒక్కసారిగా పేలిన బాణసంచ పరుగులు తీసిన స్థానికులు ఎవరికీ అపాయం కలగకపోవడంతో కార్యక్రమం యథావిడిగా కొనసాగించారు. ఎందాక జానన్నా दे पाइदे జాతీయ వృద్ధుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గొర్లపల్లి శ్రీనివాస్ అశోక్ యానాం ప్రభుత్వ చిల్డ్రన్స్ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన రాష్ట్రీయ వయోశ్రీ యోజన ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్లు రోజువారీ జీవన సహాయ పరికరాలు
వీల్ చైర్లు, చేతికర్రలు, అదేవిధంగా వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి రోజువారీ ఉపయోగించే పరికరాలను స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చేతుల మీదుగా అందజేశారు. జాతీయ వృద్ధుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ యానా ప్రభుత్వ చిల్డ్రన్స్ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన రాష్ట్రీయ వయోశ్రీ యోజన ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్లు రోజువారీ జీవన సహాయ పరికరాలు, వీల్ చైర్లు, చేతికర్రలు, అదేవిధంగా వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి రోజువారీ ఉపయోగించే పరికరాలను స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ పరిపాలనా అధికారి అంకిత్ కుమార్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అశోక్ కుమార్, సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధికారి రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్వర్గీయ జీఎంసీ బాలయోగి స్వగ్రామం పోలవరం మండలం రామాలయంపేటలో ఘనంగా బాలయోగి 74వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. గ్రామంలోని ప్రజలకు పింఛన్లతో పాటు నూతన వస్త్రాలను పంపిణీ చేసిన మంత్రి సుభాష్, బాలయోగి తనయుడు అమలాపురం ఎంపీ హరీష్ మాథుర్, ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీ పెరపత్తుల రాజశేఖర్ పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్వర్గీయ జీఎంసీ బాలయోగి స్వగ్రామం పోలవరం మండలం రామాలయంపేటలో ఘనంగా బాలయోగి 74వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. గ్రామంలోని ప్రజలకు పింఛన్లతో పాటు నూతన వస్త్రాలను పంపిణీ చేసిన మంత్రి సుభాష్, బాలయోగి తనయుడు అమలాపురం ఎంపీ హరీష్ మాథుర్, ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీ పెరపత్తుల రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ స్వర్గీయ జీఎంసీ బాలయోగి చేసిన సేవలు ఎప్పటికీ మరవలేము. ఆయన ఎనలేని కీర్తి హరీష్ కు అప్పగించారన్నారు. హరీష్ కూడా ఎక్కడా చిన్న మచ్చ లేకుండా ఆయన ఆశయాలను బలపరుస్తూ రైలు కూత కోనసీమలో వినిపించే విధంగా ఆయన అడుగులు వేస్తున్నారన్నారు. అనంతరం ఎదుర్లంక వారధి వద్దనున్న బాలయోగి నిలువెత్తు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బాలయోగి అభిమానులు, కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఒకసారి పట్టుకోండి సార్ దాంట్లో. ఓకే Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Jamsi Balayodi garu. హరీష్ పెట్టినందరూ హరీష్ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మాజీ శాసనసభ్యులు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించే నాయకులు శ్రీ శ్రీ వివేకానంద గారు అధ్యక్షత వహించవలసిందిగా ఆయనకి బాధ్యత అప్పచెప్తున్నాం. ఎలా జరగండి సార్ మీరు. ఓకే సార్ అందరూ సార్ అందరూ ఒకసారి చూడండి సార్. కొంచెం సార్ సార్ ఇలా చూడండి సార్.
రామచంద్ర గారు ఓకే చేతి అన్న ఈరోజు టిఎంసీ బాలయ్య గారి 74వ జయంతి సందర్భంగా ఇక్కడికి ఎన్డీఏ కూటమి నాయకులందరూ ఇచ్చేయడం, ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరవలేని కోనసీమ వాస్తవంగా కాకుండా రాష్ట్ర ప్రజలు కూడా మరి ఆయన ఎనలేని కీర్తి హరీష్ గారికి అప్పగించారు. ఆ కీర్తిని దాటి వెళ్ళడం కష్టంగా ఆ కీర్తిని అలా కంటిన్యూ చేయడం అనేది చాలా ముఖ్యమైనది. అదేవిధంగా హరీష్ గారు కూడా ఎక్కడ చిన్న మచ్చ లేకుండా, ఏ అవినీతి మచ్చ కానీ ఏ మచ్చ లేకుండా మరి ఈ రోజున ఆయన ఆశయాలను బలపరుస్తూ మరి రైలు కోత ఈ కోనసీమకు వినిపించే విధంగా ఆయన అడుగులు వేస్తూ ఉన్నారు. అది కొడుకుగా ఆయన సగౌరవంగా చెప్పుకునే విషయం. ఆయనే కాకుండా తండ్రి ఆశయాన్ని నిలబెడుతూ ఈ రోజున ఆయన ఎంపీగానే మరి ఆ కోనసీమ కోత ఈ యొక్క కోనసీమ వాసులందరికీ వినిపించే విధంగా ఆయన ప్రయత్నాలు ఫలించాయి. ఈ తరంలోనే ఆయన ఆధ్వర్యంలోనే ఈ ప్రజలందరూ కూడా ఆ యొక్క టైం కొంచెం వినటంతో పాటు ఆ సర్వీస్ అందరూ కూడా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ అందరికీ ముఖ్యంగా అన్ని విషయాలు అన్ని విధానాలు కూడా ఎక్కడ కూడా ఎవరికి కూడా మానవులు ఎలాగనుకున్నారో అదే రకంగా ముఖ్యరాజు గారు కూడా అదే రకంగా ఉండి అందరికీ అందుబాటులో ఉండి ఎవరితో కూడా మనస్ఫూర్తిగా నాయకులు మనకి ఈ అందరికీ కారణం ఏంటంటే మనకి ఎంతో ఆనాడు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సహకారం పూర్తిగా ఉంది. అదే రకంగా కేంద్ర ప్రభుత్వం ఆనాడు వాజ్పేయి గారు, ఈనాడు మోడీ గారు. ఇటువంటి విధానాల్లో ఉన్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. అటువంటి మంచి ప్రభుత్వాలు ఉన్నాయి. దాని చంద్రబాబు నాయుడు గారు, ఈ కుటుంబ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కుటుంబ ప్రభుత్వం అనేక మంది కార్యక్రమాలు చేస్తున్నారు. అవన్నీ జరిగిపోతూ ఉన్నాయి. పూర్తిగా జరిగిపోయి ఉన్నాయి. ఇంక కొద్దిగా ఉన్నాయి. అది కూడా గవర్నమెంట్ చేయకపోతూ ఉన్నారు. తప్పకుండా కూడా బాలయ్య గారి యొక్క ఆత్మహత్య సాధించే విధంగా ఈ ప్రభుత్వం కూడా మన అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మనం ఒక విధానంతో ఉండి ఆయన ఏదైతే ఆశయాలతో ఉన్నారో అదే ఆశయాలు మన అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మనం కలిసి మరి హరీష్ గారు మాధవ్ గారు అలాగే మన కృష్ణరాజు గారు అందరూ కూడా పూర్తి చేస్తారని చెప్పేసి తప్పకుండా ప్రజల యొక్క మన్నన తప్పకుండా కష్టపడే ప్రభుత్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు మంచి నాయకుడు అనుకున్నాడు. అయినా ఒక విజన్ ఉన్న నాయకుడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే. టిఎంసీ బాలయ్య గారి 74వ జయంతి ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన పెద్దలు మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద గారికి, మరి ముఖ్య అతిథిగా చేసిన పెద్దలు మన చిక్కా రామచంద్రరావు గారికి, మన పార్లమెంట్ సభ్యులు హరీష్ బాలయ్య గారికి, మన శాసనమండలి సభ్యులు మన రాజశేఖర్ గారికి, మన మార్కెటింగ్ కమిటీ చైర్మన్ వదూరు భాగ్యశ్రీ గారికి, మన బాలయ్య గారు తయారు చేసిన పెద్దలు నీలకంఠేశ్వరరావు గారు, మన నాగేశ్వరరావు గారు, నడిపి సుబ్బరాజు గారు, దొరబాబు గారు, అనేక మంది లీడర్లందరినీ తయారు చేసింది బాలయ్య గారు. అటువంటి లీడర్లందరికీ, ఈ కార్యక్రమంలో పాల్పొందిన కూటమి నాయకులందరికీ, పాత్రికేయులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. ఎప్పుడు బాలయ్య గారు జయంతి వచ్చినా వర్ధంతి వచ్చినా మన వివేకానంద గారు 3 రోజుల నుంచి కూడా బ్రహ్మాండంగా అందరినీ పిలిచి ఒక మంచి వాతావరణంలో ఇక్కడ మనం మరి ఆయన సత్కరించుకోవడం జరుగుతుంది ప్రతిసారి కూడా. ఏంటంటే బాలయ్య గారు గురించి అందరికీ తెలుసు. బాలయ్య గారు మన కోనసీమకి అభివృద్ధి ప్రదాత. ఎందుకంటే ఆయన రోజు 216 తీసుకురాకపోతే ఇక్కడ మన కోనసీమలో ల్యాండ్స్ అన్ని వాల్యూ ద్వారా పెరగవు. మనందరికీ కూడా ప్రయాణం కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏ విధంగా దాటివాలో మనందరికీ తెలుసు. మరి అటువంటి సమయంలో ఆయన ఒక విజన్తో 216 తీసుకొచ్చి ఆనవిధులకు బ్రిడ్జ్ కానీ సిద్ధిగాడి బ్రిడ్జ్ కానీ అనేక బ్రిడ్జిలు మరి నిర్మాణం చేసి అలా ఒక కోనసీమకు అభివృద్ధి ప్రదాతగా మిగిలిపోయినా ఆయన లేని లోటు ఎప్పటికీ మనకి తీరదు. అయినా కానీ మనందరూ కూడా హరీష్ని బాలయ్య గారిలో చూసుకుని స్థిరంగా మన నియోజకవర్గాన్ని అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ శాశ్వతమైన ఎంపీగా మనం చేయాలని చెప్పి ఎప్పుడు కూడా బాలయ్య గారు అప్పుడే ఎంపీగా ఉండాలి మనకి ఎప్పుడు కూడా ఈ పార్లమెంట్లో. దానికి మాత్రం మనం అందరం పూర్తి చేయాలి. ఎందుకంటే బాలయ్య గారు రోమం తీసుకోవాలంటే తప్ప మనం ఏదైనా చేసేది ఏం లేదు. అదేవిధంగా హరీష్ కూడా ఈరోజు ఆయన ఏదైతే ఆశయాలతో మరి వచ్చిన సంవత్సరంన్నర కాలంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మన జిల్లా మీద పెట్టి మరి కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకెళ్లి శాశ్వత పరిష్కారాల గురించి మరి హరీష్ కూడా అన్ని ప్రతిపాదనలు కూడా తయారు చేస్తున్నాడు. తప్పనిసరిగా బాలయ్య గారు లేని లోటు మన హరీష్ తీరుస్తారు. ఎత్తుపరిస్థితిలో
అంటే హరీష్ కూడా ఢిల్లీ లెవెల్లో మంచి ఇది ఉందని బాలయోగి గారు అప్పుడు స్పీకర్ గారు చేశారు కాబట్టి అక్కడ ఎంపీలు కానీ అందరూ కూడా ఏది పట్టుకెళ్ళినా కానీ రిజెక్ట్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి ప్రత్యేకంగా హరీష్ గారు పెట్టారు కాబట్టి తప్పకుండా బాలయోగి గారు లేని రోజు మనం హరీష్ లో చూస్తే ఆయన ఏదైతే ఒక విధంతో మన కోనసీమ గారు మన జిల్లాని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రూపురేఖలు తీసుకొచ్చిన మహానుభావుడు బాలయోగి గారు ఆయన ఎప్పుడు కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం అంతా ఉంది. ఈ కోనసీమ ప్రజలందరూ పూర్తిగా ఆయన రూపంలో ఉన్నారు కాబట్టి ఈ కోనసీమ ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా హరీష్ అత్యధికమైన పార్లమెంట్ మంచి అవకాశాలు హరీష్ వస్తాయి. తప్పనిసరిగా మన జిల్లా ఉమ్మడి జిల్లా అంతా కూడా పూర్తి చేస్తారని తెలియజేసుకుంటూ ఈ రోజు ఎందుకంటే అమలాపురం చాలా పెద్ద కార్యక్రమాలు పెట్టిన కాకినాడ కూడా చాలా మంది వెయిట్ చేస్తారు కాబట్టి మనం తక్కువతోనే చూస్తున్నాం. ఈ రోజు కార్యక్రమానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి మా మాజీ ఎమ్మెల్యే గారు ఇప్పుడు కూడా బాలయోగి గారిని ఎంతో అభిమానంగా మరి ఈ కార్యక్రమాన్ని పెట్టి అందరినీ పిలిచి ఒక ప్రమాణంగా చేసిన ఆయనకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాం. ఈ రోజున మా నాన్నగారు జిఎంసి బాలయోగి గారు 74వ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మనం కూడా ఈ దినంలో ఇక్కడ మనం ఈ కార్యక్రమం చేసుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఒక బాధ్యత తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి 3 రోజుల నుంచి కూడా ఎప్పుడు బాధ్యత తీసుకుంటూ నన్ను కూడా నేను ప్రతి అంశం ప్రతిసారి నేను అడగడం జరిగింది. స్వామి వివేకానంద గారు సార్ దానికి మనము ఏ విధంగా అయినా మనం ఖచ్చితంగా ఉంటే కూడా నాకు తెలియపరచండి, నేను ఖచ్చితంగా దాన్ని నేను ఆయన ఒకటి అన్నారు, ఎప్పుడు నువ్వు దాని గురించి అసలు ఎప్పుడు ఆలోచన పెట్టుకోకు, నేను బాలయోగి గారి గురించి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను, ఆయన జయంతి అయినా వర్ధంతి అయినా ఖచ్చితంగా నా బాధ్యత నేను చేసి పెడతానని చెప్పి ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసినందుకు స్వామి వివేకానంద గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం. అదేవిధంగా మా స్వగ్రామంలోని కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా బాధ్యత తీసుకుని ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమం అద్భుతంగా చేస్తూ అక్కడ ఉన్న మహిళలకి లేకపోతే ఏదో ఒక కార్యక్రమం పట్టు వస్త్రాలైనా ఇవన్నీ కూడా పెట్టడం, ఇవన్నీ బాధ్యత తీసుకున్నందుకు కూడా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ రోజున మన మాజీ ఎమ్మెల్సీ గారు మన చిక్కాల రామచంద్రరావు గారు, అలాగే మన ఎమ్మెల్సీ ఇప్పుడు ప్రాణభక్తులు రాజశేఖర్ గారు అందరూ కూడా ఇతర నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ, అలాగే మా పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుకు నడిపించినందుకు మరొక్కసారి మీకు ధన్యవాదాలు వీరిపై తెలుసుకున్నాను. అలాగే ఈ రోజున మా నాన్నగారు నేను ఆయన అబ్బాయిగా ముందుకు వచ్చిన తర్వాత మీ అందరితో సుమారు 2019లో ఓడిపోయాను, కానీ దాని తర్వాత మీ అందరితో కలిసి నడిచినప్పుడు అనేక విషయాలు నేర్చుకున్నాం. మీరు నాన్నగారి నుంచి ఆశించిన ప్రతి అంశం మీ అందరితో తెలుసుకున్నాం. 24లోని కూటమి ప్రభుత్వం అందరూ కలిసి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మీరందరూ కూడా కలిసి నన్ను ఒక అత్యంత మెజారిటీతోని నన్నైనా లేకపోతే డాక్టర్ సుబ్బరాజు గారైనా లేకపోతే మన పేరబత్తు రాజశేఖర్ గారైనా అందరినీ గెలిపించడం జరిగింది. మేమందరూ మాత్రం మీ అందరికీ ఒకే మాట ఇచ్చాం, ఖచ్చితంగా మీరు ఆశించిన విధంగా అభివృద్ధి చేసి చూపిస్తామని కూడా అదే విధంగా మేము అడుగులు ముందుకేస్తున్నాం. అదేవిధంగా నేను ఒక్కొక్కటి మీ అందరికీ తెలియజేస్తాను. అన్నాడు ఏ విషయం అంటే ఆనాడు ఎన్నికల ముందు నేను ఒక్క మాట తెలియజేశాను, ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లోని ఆ రైల్వే కూతని మాత్రం వినిపిస్తానని కూడా ఆ రైల్వే కూత రైల్వే పనులన్నీ కూడా మీరందరూ చూస్తున్నారు. ఏ విధంగా గత సంవత్సరం ఈ సంవత్సరం నెలలోనే ఉన్న కేసులన్నింటినీ కూడా కొట్టివేయడం జరిగింది. అదేవిధంగా దాని పనులు కూడా ముందుకి వేగంగా పరిగెడుతున్నాయి. ఖచ్చితంగా ట్రాక్ వేయించి ఆ రైల్వే లైన్ని మాత్రం పూర్తి చేసే బాధ్యత మా అందరిపైన ఉంది. మేము ఖచ్చితంగా పూర్తి చేస్తామని కూడా ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకా అమలాపురంలోని అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఈసారి మనము 74వ జయంతి సంబరాలు, కానీ మా చెల్లి వివేకానంద గారు ఆయన ఒక 2-3 రోజులుగా నన్ను ముందు అడగడం జరిగింది. మనం నాన్నగారు కార్యక్రమాన్ని మనం ప్రతిరోజు పొద్దున పెట్టుకుంటున్నాం, కానీ మనం అందరం కూడా ఒక సాయంత్రం పూట ఏర్పాటు చేసుకుని అందరూ కూడా కూర్చుని నాన్నగారు ఆ టైంలో మనతో కలిసి ఉన్న విషయాలన్నీ కూడా మాట్లాడుకునే విధంగా మనం చేయాలని ఒక కార్యక్రమం అనుకున్నాను.
ఖచ్చితంగా సార్ మీకు తెలియపరుస్తాను. రాబోయేది 75 సంవత్సరాలు అది ఆ జయంతి సెలబ్రేషన్స్లో మనం అదే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుందాం. ఎందుకంటే 75 సంవత్సరాలు అంటే మాత్రం అది ఒక ఘనంగా చేసుకోవాలి. ఖచ్చితంగా ఆ టైంలో మనం అలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటామని మరొక్కసారి కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఖచ్చితంగా మీరు నా పైన పెట్టుకున్న నమ్మకాన్ని, మా నాన్నగారు విధంగా మీరు నన్ను ఒక అబ్బాయిగా మీరు చూస్తున్నారు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని కూడా ఈ సభాముఖంగా మరొకసారి తెలియజేసుకుంటూ కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట తాళ్లరేవు మండలం సుంకరపాలెంలో భవానీ మాలధారం చేసి దీక్షానంతరం బుధవారం గురు భవానీలు పోలిశెట్టి రామకృష్ణ గురు భవానీ పిల్లి పుల్లయ్య గురు భవానీలు చేతుల మీదుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఇరుముళ్లు కట్టారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట తాళ్లరేవు మండలం సుంకరపాలెంలో భవానీ మాలధారం చేసి దీక్షానంతరం బుధవారం గురు భవానీలు పోలిశెట్టి రామకృష్ణ గురు భవానీ పిల్లి పుల్లయ్య గురు భవానీలు చేతుల మీదుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఇరుముళ్లు కట్టారు. ఇరుముడులు ధరించిన భవానీలు ఇరుముడ్లు కట్టిన భవానీలు పయనమై నేడు విజయవాడ ఇంద్రకీలాద్రి మీద కొలువై ఉన్న కనకదుర్గమ్మను దర్శించేందుకు పయనమైనారు. ఈ కార్యక్రమంలో మల్లిపూడి గోవింద్ గురు భవానీ, కొర్ల బుజ్జి భవానీ, అర్జున్ భవానీ భవానీలు భక్తులు పాల్గొన్నారు. जय दुर्गा भवानी के जय भवानी दुर्गा भवानी अंगलम्म दल्ले सत्तम्म दल्ले जय जय भवानी जय दुर्गा मनेंद्र पांडे
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఉన్నత స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత పేదల అభ్యున్నతికి వెచ్చించాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఉన్నత స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత పేదల అభ్యున్నతికి వెచ్చించాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పిలుపునిచ్చారు. ముమ్మిడివరం మండలం టాకేలంక గ్రామ వాస్తవ్యులు మాజీ సమాచార శాఖ ఉద్యోగి చోడే మల్లికార్జునరావు తమ పుట్టినరోజు సందర్భంగా 200 మంది మహిళలకు సభకూర్చిన చీరలను ఎమ్మెల్యే సుబ్బరాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్లికార్జునరావు వారి తల్లిదండ్రుల దంపతులకు ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ ఎవరైతే సంఘాలు పొందాలి పసుపు తెచ్చారమ్మా ఇట్లిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు వాసవి కన్యక పరమేశ్వరికి సారి సమర్పించిన మహిళలు పలు రకాల పిండి వంటలు, స్వీట్లు, గాజులు, పళ్ళు, చీర, జాకెట్లు, పసుపు కుంకుమలతో కూడిన సారెను మహిళలు ముమ్మిడివరం పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకువచ్చి సమర్పించారు. నాకేదా వెళ్ళి చూడు. వెనక్కి సైకిల్ బాగుండి కార్తీకో మీరు కొంచెం వెనక్కి సైకిల్ బాగుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వరదకుప్పెట్లో ముమ్మిడివరం మండలంలోని లంక గ్రామాలు
ఉధృతంగా ప్రవహిస్తున్న వృద్ధ గౌతమి గోదావరి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వరదకుప్పెట్లో ముమ్మిడివరం మండలంలోని లంక గ్రామాలు ఉధృతంగా ప్రవహిస్తున్న వృద్ధ గౌతమి గోదావరి. గురచారపు లంక ప్రధాన రహదారిని ముంచెత్తిన వరద నీరు. లంక గేదెల్లంక గ్రామాలకు పెరుగుతున్న వరద తాకిడి. పలు నివాస గృహములకు చుట్టుముట్టి ప్రవహిస్తున్న వరద నీరు. వరుస వరదలతో ముంపు నీటితో ఇబ్బందులు పడుతున్న లంక వాసులు. తోటలన్నీ ముంపు బారిన పడడంతో రోడ్లపైకి చేరిన పాడి పశువులు. వరద ముంపు కావడంతో పశుగ్రాసం కొరతలో అల్లాడుతున్న మూగజీవాలు. కోటిగా చేత 2 మాటలు మన నాకు కోసం మాట్లాడి ఇలా పోగా ఈ మునుకొని అసలు ఈ మొన్న మునుకొని మరి యానాం కేంద్రపాలిత ప్రాంతం యానాం నియోజకవర్గం పరిధిలో 13 ఏళ్లుగా మూతపడ్డ రీజెన్సీ సిరామిక్స్ భారీ తరహా పరిశ్రమ తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వంతో పాటు యానాం ప్రజల మద్దతు తోడ్పాటు కీలక పాత్ర వహిస్తున్నాయని ఆ దిశగా త్వరలో పుదుచ్చేరి ఏపీలకు చెందిన ఎంపీల బృందం ప్రధాని మోడీని కలవనున్నట్లు ఆ సంస్థ ఎంపీ యానాం కేంద్రపాలిత ప్రాంతం యానాం నియోజకవర్గం పరిధిలో 13 ఏళ్లుగా మూతపడ్డ రీజెన్సీ సిరామిక్స్ భారీ తరహా పరిశ్రమ తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వంతో పాటు యానాం ప్రజల మద్దతు తోడ్పాటు కీలక పాత్ర వహిస్తున్నాయని ఆ దిశగా త్వరలో పుదుచ్చేరి ఏపీలకు చెందిన ఎంపీల బృందం ప్రధాని మోడీని కలవనున్నట్లు ఆ సంస్థ ఎంపీ డాక్టర్ జిఎన్ నాయుడు తెలిపారు. బుధవారం స్థానిక దొమ్మేటిపేటలో రాఫ్ట్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏడాది క్రితం పరిశ్రమ పునఃప్రారంభానికి సిద్ధమవుతున్నట్లు పుదుచ్చేరి సీఎం రంగస్వామి చర్చించినట్లు, అనంతరం సుమారు 30 కోట్లు పెట్టుబడి పెట్టి ఫ్యాక్టరీలో మిషనరీ మార్పు తదితర వాటిని అమర్చినట్లు తెలిపారు. అయితే గేల్ ద్వారా వచ్చే గ్యాస్ నిలిపివేయడంతో గ్యాస్ పైపులు తుప్పుపట్టాయని, దీంతో నూతన పైపులు వేయాల్సి ఉండడంతో దానికి అయ్యే 80 కోట్ల ఖర్చును తామే భరిస్తామని వేయమని కోరారని, అయితే ఫ్యాక్టరీ ప్రారంభమైతే వచ్చే రెవెన్యూ ద్వారా చెల్లిస్తామన్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గడ్కరీలతో ఈ సమస్యపై మాట్లాడతానన్నారు. వారంతా దీనిపై సహకరించేందుకు సానుకూలంగా ఉన్నారన్నారు. అదేవిధంగా ఎల్జీకే కైలాస నాథాన్కు, ఎంపీ వైది లింగంకు సైతం ఫ్యాక్టరీ పునఃప్రారంభం గురించి తెలియజేశామని, ఆయన కూడా కేంద్రంతో మాట్లాడతానని తెలిపారన్నారు. దుర్ఘటనపై సిబిఐ విచారణ పూర్తి చేసి బాధ్యతలపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. తర్వాత వాళ్ళు లోకల్గా ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్ వైద్యలింగం రెడ్డి అని కూడా చెప్పాం. సో ఇప్పుడు ఇదంతా ఎక్కడ ఆధారపడిందంటే సెంట్రల్ గవర్నమెంట్ పైన పెట్రోలియం మినిస్ట్రీ. కాబట్టి ఆ రోజుల్లో ఏ దానికైతే వాళ్ళు
కన్సెషన్ గ్యాస్ ఇస్తామన్నారు. అప్పుడు ఇచ్చారు. సరే ఇచ్చిన తర్వాత ఇది జరిగిపోయింది. మళ్ళీ గ్యాస్ సప్లై కూడా నిలిపేశారు. నిలిపిన తర్వాత ఏమైందంటే ఆ పైప్ లైన్ అంతా తినేసింది. 10 సంవత్సరాలు అయిపోయినాయి కదా. పైప్ లైన్ రివైజ్ చేసేదానికి దాదాపు 80 కోట్లు అవుతుంది. 80 కోట్లు మేము ఇస్తామని చెప్పాం. ఎట్లా అంటే మనం వర్క్ ఎప్పుడైతే కంప్లీట్ అయ్యి మొదలు పెడదామో అప్పుడు రెవెన్యూ వస్తుంది కంపెనీకి, అప్పుడు మొదలుపెట్టి మనం పే చేస్తాము అని చెప్పాం. దానికి సంసిద్ధంగా ఉన్నాం మనం. కాకపోతే అది ఇచ్చేదానికి నెగిటివ్గా చెప్పకుండా ఇలానే జరుపుతున్నారు. కాబట్టి రంగస్వామిని మళ్ళా మొన్న కూడా అడిగాను నేను. రీసెంట్గా కలిసిన తర్వాత ఆయన అడిగితే మన ప్రయత్నం మనం చేస్తున్నాము, కానీ గవర్నమెంట్ దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, పెట్రోలియం మినిస్ట్రీ, ఇన్ జనరల్ గవర్నమెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, దే ఆర్ నాట్ సేయింగ్ ఎనీథింగ్. వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. కానీ ఇది ప్లాంట్ సరిగ్గా చేయాలంటే కూడా మీరు గ్యాస్ ఇవ్వాల్సిందని చెప్పాం. మరి అది చేయగలరా లేదనేది వాళ్ళు ఏం చెప్పడం వల్ల ఇంతలో ఏంది మన అనుకూలమైన స్పందన ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే పేరు పెట్టి చెప్పలే వాళ్ళు. ఈ మధ్య రామ్మోహన్ నాయుడు వచ్చాడు ఎక్కడికి, ఆంధ్రాకు. వచ్చినప్పుడు గడ్కరీ సెంట్రల్ గవర్నమెంట్ హైవేస్ మినిస్టరు, ఆయన దాదాపు 800 కోట్లు అన్నీ ఓపెన్ చేశారు. ఇది హైవేస్ కనెక్ట్ చేస్తాను, రోడ్స్ రోడ్స్ స్ట్రెంగ్తనింగ్ అయితేనేవి ఇవన్నీ చేశారు. అప్పుడు రామ్మోహన్ నాయుడు ఏమన్నాడంటే ఆ మీటింగ్లోనే, తెలుగు వాళ్ళంతా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పైన ఆధారపడుతున్నారు, ఈయన కూడా కావలసిన సహాయం చేస్తున్నాడు అని చెప్పాడు. ఇంతటితో వార్తలు సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.